హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీఎస్సి నుంచి మరో వారం రోజుల్లో మరో 5 నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు. ఇందులో అటవీ శాఖలో 861 పోస్టులు అయితే ఉన్నాయి. వీటితో పాటు విద్యుత్, మత్స్య, జైళ్ల శాఖలో పోస్టులు అయితే భర్తీ చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్ మరియు స్టాటిస్టిక్స్ విభాగంలో కూడా కొన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఏ శాఖలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఆ పోస్టులు ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరో పక్క చూసుకుంటే స్టాఫ్ నర్సుల నియామకాల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు వెయిటేజీ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దాని డీటెయిల్స్ కూడా చూద్దాం. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఫ్రెండ్స్, మనకి వారం రోజుల్లోపు ఏపీఎస్సి నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. సిలబస్ ప్రకారం మన యాప్లో ఇప్పటికే కంప్లీట్ సిలబస్ అయితే ఉంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చాలామంది కోర్స్ తీసుకున్నారు, క్లాసెస్ కూడా చూసి మాకు మెసేజ్ అయితే చేస్తున్నారు. చాలా బాగున్నాయని క్లాసెస్ చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు. నెంబర్ 1 ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. మీకేమైనా డౌట్స్ ఉంటే యాప్లో నాకు మెసేజ్ చేయండి. అలాగే మనం చూసుకుంటే ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్స్ కూడా అవైలబుల్గా మన యాప్లో ఉంది. చాలా తక్కువ ధరకే ఈ కోర్స్ అయితే ఇస్తున్నాము. ఈ కోర్సు మీరు ఇప్పుడు తీసుకున్నట్లయితే ఇంకా చాలా రకాల పోస్టులకి ఇందులో ఉండే సిలబస్ అనేది కామన్గా మిగతా ఉద్యోగాలకు కూడా ఉంటుంది కనుక మీరు ఈ కోర్స్ తీసుకున్నట్లయితే చాలా తక్కువ ధరకి ఇస్తున్న కోర్సు కనుక మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీకు గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కావాలంటే యాప్లో అవైలబుల్గా ఉంది. కేవలం 99 రూపాయలకి ఇస్తున్నాము. 50,000కు పైగా ప్రశ్నలు కవర్ చేయడం జరుగుతుంది. ఇక తాజా ఉద్యోగ సమాచారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో 5 నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయబోతున్నారు. వారం రోజుల్లోపే ఈ నోటిఫికేషన్ విడుదల కాబోతున్నట్టుగా ఈరోజు సాక్షి దినపత్రికలో సమాచారం అయితే రావడం జరిగింది. ఈ నెల 25వ తేదీన గ్రూప్ 2 ప్రిలిమ్స్ నిర్వహణకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టుగా సమాచారం అయితే ఇచ్చారు. మీ అందరికీ తెలిసిందే, ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ హాల్ టికెట్స్ కూడా ప్రజెంట్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ అనేది స్లోగా ఉంది, కొంతమందికి డౌన్లోడ్ అనేది ఆలస్యం అవుతుంది. కానీ మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్కువ సమయం ఉంది. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోలేకపోతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మరి ఏపీఎస్సి నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇటీవల ఆర్థిక శాఖ అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి అనుమతి కూడా ఇవ్వడమే జరిగింది. ఈసారి మనం చూసుకున్నట్లయితే అటవీ శాఖ నుండి 861 పోస్టులను వివిధ కేటగిరీల్లో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే జారీ చేయబోతున్నారు. ఈ మేరకు ఏపీఎస్సి చర్యలు కూడా చేపట్టడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు కూడా చేస్తుంది ఏపీఎస్సి అన్నమాట. మరో వారం రోజుల్లోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా విడుదల కాబోతున్నాయి. మరి అటవీ శాఖలో భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఏమేమి పోస్టులు ఉన్నాయని చూస్తే 32 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. 32 కాదు, 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. 70 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, 175 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు, 375 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా 10 తానేదార్ పోస్టులు, 12 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కలిపి 689 పోస్టులకు ఇటీవల ఆర్థిక శాఖ అనుమతి అయితే ఇచ్చింది. అయితే ఈ పోస్టులు మాత్రమే కాకుండా ఎఫ్ఎస్ఓ, బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ లాంటి 172 క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో కలిపి మొత్తం 861 పోస్టులనే భర్తీ చేయబోతున్నారు. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్తో పాటు పరీక్షల షెడ్యూల్ కూడా కమిషన్ త్వరలో ప్రకటించబోతుంది. ఇవే కాకుండా విద్యుత్ శాఖలో చూసుకుంటే అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు, మత్స్య శాఖలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు, జైళ్ల శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టు, ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్ విభాగంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అలాగే మీ అందరికీ నేను స్టార్టింగ్లో చెప్పాను, గ్రూప్ 2కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ప్రజెంట్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10 గంటలకు 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ మేరకు ఏపీఎస్సి ఇప్పటికే
ఆంధ్రప్రదేశ్‌లోని 24 జిల్లాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 4,83,525 మంది అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్నారు. 899 పోస్టులైతే ఉన్నాయి. ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుందని ఇటీవల మనకి ఒక సమాచారం అయితే అందింది. అలాగే చూసుకుంటే ఏపీపీఎస్సీ ఇటీవల కాలంలో పక్కా ప్రణాళికతో పోస్టుల భర్తీ చేపడుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఏపీపీఎస్సీ నుంచి మనం చూసుకుంటే వారం రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయన్నమాట. ఇక మనం చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్సుల నియామకాల్లో సిహెచ్ఓలకు వెయిటేజ్ అయితే ఇస్తున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు అయితే ప్రభుత్వం జారీ చేసింది. ఆ సమాచారం అయితే ఇలా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు సీఎం జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్య శాఖలోని శాశ్వత కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ నియామకాల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు 15% వరకు వెయిటేజీ కల్పిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 6 నెలల కాలానికి గిరిజన ప్రాంతాల్లో 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో 2 మార్కులు, పట్టణ ప్రాంతాల్లో 1 మార్కు చొప్పున వెయిటేజ్ ఇవ్వబోతున్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వం వైద్య సేవలను చేరువ చేసి మెరుగైన ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 10,032 విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేసింది. ప్రతి క్లినిక్లో కూడా సేవలు అందించడానికి బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన వారికి సిహెచ్ఓలుగా నియమించడం జరిగింది. మరి ఈ విధంగా ఎవరికైతే స్టాఫ్ నర్సుల్లో నియామకాల్లో వెయిటేజీకి అవకాశం ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో స్టాఫ్ నర్సులు ఎవరైతే ఉన్నారో అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ యొక్క అసోసియేషన్ వారి నుండి కృతజ్ఞతలు అయితే తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఉన్నటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.